ఏమంటారో చూడాలి. ఇక ఇటు హైదరాబాద్ లో సిఐఎఫ్ కు సంబంధించిన 20 ఎకరాల భూమి సొసైటీ కంట్రోల్లో ఉన్న ల్యాండ్ అన్నారు సిఐఎఫ్ ప్రెసిడెంట్ మూర్తి. 1981లో గ్రామ పంచాయతీ పరిధిలో ఎఫ్సిఐ లేఅవుట్ ఏర్పాటు చేసిందన్నారు. 20 ఎకరాల్లో 166 ప్లాట్లతో లేఅవుట్ నిర్మాణం జరిగిందన్నారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు 162 ప్లాట్లలో సుమారు 120 ప్లాట్లు కొనుగోలు చేశారంటున్నారు. ప్లాట్ ఓనర్స్ అందరం కలిసి టీమ్గా ఏర్పడి హైడ్రాను ఆశ్రయించామంటున్నారు. పలుమార్లు జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసినా సరే ఫలితం లేకపోవడంతో ఇప్పుడు హైడ్రాను ఆశ్రయించామంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సంధ్యా కన్వెన్షన్లో రోడ్లని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా కూల్చివేస్తుంది. ఎఫ్సిఐ వారికి సంబంధించినటువంటి 20 ఎకరాల ల్యాండ్ అసలుకి ఈ లేఅవుట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ లేఅవుట్ కబ్జాలకు ఎలా గురైంది అని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు ఎఫ్సిఐ ప్రెసిడెంట్ ఉన్నారు మూర్తి గారు. సార్ చెప్పండి, ఈ లేఅవుట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, అసలు కబ్జా ఎలా జరిగింది? ఇది మొత్తం 20 ఏకర్స్ ల్యాండ్ అండి. ఇది 1981లో ఒక సొసైటీ ల్యాండ్ పర్చేజ్ చేసి దాన్ని ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్కి ఇచ్చి సొసైటీ కంట్రోల్లో ఉన్న ల్యాండ్ ఇదంతా. సో దీన్ని సబ్సిక్వెంట్గా గ్రాడ్యువల్గా దీనిలో రేట్లు పెరగటం కానీ దేని జరగటం వల్ల వేరు వేరు వ్యక్తులు చేతులు మారినాయి. ఫైనల్గా ఏంటంటే ఈరోజు రోడ్స్ ఐడెంటిఫై చేసుకునే పరిస్థితి మాకు లేదు కాబట్టి యాజ్ ఏ టీమ్గా మేమందరం కూడా ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం హైడ్రాని అప్రోచ్ అవ్వడం జరిగింది, జీహెచ్ఎంసీ అప్రోచ్ అవ్వడం జరిగింది. దీని మీద కొన్ని కేసులు హైకోర్టులో కూడా జరుగుతున్నాయి. సో ఈరోజు హైడ్రా వాళ్ళు హైకోర్టు నుంచి వచ్చిన డైరెక్షన్స్ కావచ్చు, మెంబర్స్ సఫర్ అయ్యే వాళ్ళందరూ రిక్వెస్ట్లు కావచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు రోడ్స్ ఐడెంటిఫై చేసి మాకు హెల్ప్ చేయడం కోసం హైడ్రా టీం వచ్చి ఈరోజు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ సంధ్యా కన్వెన్షన్కి సంబంధించినటువంటి ల్యాండ్ అనే పేరు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఎఫ్సిఐకి సంబంధించినటువంటి ల్యాండ్, అసలు సంధ్యా కన్వెన్షన్ ఏంటి పాత్ర? సో ఇది ఫస్ట్ నుంచి ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ హౌసింగ్ సొసైటీ ల్యాండ్స్ ఇదంతా ఫస్ట్ నుంచి. సరే ఆయన ప్లాట్స్ కొనుక్కుంటూ ఇదంతా తీసుకోవడం, కొన్ని ప్లాట్స్ కొనటం జరిగింది. దాని మీద ఏంటంటే మా ఎఫ్సిఐ సొసైటీ బోర్డ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి సంధ్యా కన్వెన్షన్స్ అన్నట్టు ల్యాండ్ అంతా చుట్టుపక్కల అంతా మాకున్న సౌత్ రోడ్డు వెస్ట్ రోడ్లో బోర్డ్స్ అన్ని పెట్టి ఈ విధంగా ఆ సంధ్యా కన్వెన్షన్స్ ఐడెంటిటీ కిందకి వెళ్ళిపోయిందే. కానీ ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి సొసైటీ ల్యాండ్. ఇది సొసైటీ ల్యాండ్కి సంబంధించినటువంటి బోర్డ్స్ని తను రిమూవ్ చేసినప్పుడు మీరేమన్నా ఫిర్యాదు చేశారా, లేకపోతే తన మీద యాక్షన్ మీరేమన్నా తీసుకున్నారా? సరే, ఆ రోజు ఆ బోర్డులు తీసినంత మాత్రాన మాది సొసైటీ ల్యాండ్ కాకపోతుందని చెప్పి మేము దాని మీద యాక్షన్ అయితే ఆ రోజు తీసుకోలేదు. అదేంటంటే డేస్ గడిచే కొద్దీ అది ఇంకా సివియర్గా పెరిగిపోయి బోర్డ్స్ అన్నీ ఆయనే పెట్టుకోవడం జరిగింది. సరే, ఎండ్ ఆఫ్ ద డే బోర్డు ఎవరిదైనా ఉన్నా సరే అది మాకు పెద్ద సమస్య కాదు. మా సమస్యల్లో ఏంటంటే మా ప్లాట్ ఓనర్స్కి ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్స్ హైడ్రా హెల్ప్ చేసి ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగితే యాజ్ ఏ ఇండివిజువల్గా మేము హ్యాపీ. సరే, అంటే ఒక్కసారి మీ చేతిలో ఉన్నటువంటి లేఅవుట్ని, అంటే 162 ఫ్లాట్లు ఉన్నాయి, అందులో ఎన్ని మీ ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు కొనుగోలు చేశారా, కబ్జా చేశారా, రోడ్లు ఎలా ఆక్యుపై అయ్యాయి, ఇప్పుడు యాస్టీస్గా ఈ లేఅవుట్లో ఉన్నటువంటి విధంగానే ఇక్కడ ఉందా? సో ల్యాండ్గా ఎక్కడా కూడా షార్ట్ ఫాల్ లేదు. దీంట్లో ఉన్న మొత్తం ల్యాండ్ అంతా బాగానే ఉంది. మా ప్లాట్స్ అన్నీ 162 ప్లాట్స్ అన్నీ సేఫ్గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఆయన అమ్మున్న వాళ్ళ దగ్గర ల్యాండ్స్ అన్నీ కొనుక్కున్నారు, ప్లాట్స్ కొనుక్కున్నారు. దాన్ని మేము కబ్జాని మేము అనలేం, కానీ డైరెక్ట్గా ఆయన పర్చేజ్ చేసిన తర్వాత ఆ సరైన సర్వే సరిగ్గా జరగకుండా కొన్ని కమర్షియల్గా వారి రెంట్కి ఇచ్చుకోవడం ఇవన్నీ జరిగినాయి. సో మాకు కూడా రోడ్స్ అన్నీ కూడా సరైన విధంగా లేకపోవడంతో మాకు కూడా క్లారిటీ లేక మేము కూడా ప్లాట్స్ ఐడెంటిఫై చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆ ఇబ్బంది నుంచి మేము రిజాల్వ్ చేసుకొని బయటకు వచ్చి మా ప్లాట్స్ మేము అనుభవించడానికి మేము ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని మేము ఆయన కబ్జా చేశారని మేము అనగానే అఫిషియల్గా ఆయనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఈసీలు తీసినా సీసీలు తీసినా వస్తాయి. దాన్ని మేము కబ్జాని మేము అనలేము, ఆయన కొనుక్కుందాన్ని. ఇప్పుడు ఇవంతా నిర్మించినటువంటి భవనాలు కావచ్చు, షెడ్లని నేలమట్టం చేస్తుంది హైడ్రా. సో మేము దీన్ని రోడ్స్ ఐడెంటిఫికేషన్ కోసం మా రిక్వెస్ట్ వెళ్ళింది కాబట్టి మేము లేఅవుట్ కాపీస్ కూడా హైడ్రాకి సప్లై చేయడం జరిగింది. మా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం కూడా హైడ్రాకి జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే వాళ్ళందరికీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ రోడ్స్ ఐడెంటిఫై చేసి
ఇప్పుడు రోడ్స్ కనీసం సపరేట్ చేసి ఇస్తే ఎవరి ప్లాట్స్ వాళ్ళకి బ్లాక్స్ వైజ్ ఐడెంటిఫై అవుతాయి. బ్లాక్స్ వైజ్ ఐడెంటిఫై అయిన తర్వాత ప్లాట్స్గా ప్రైవేట్ ప్లాట్స్లోకి హైడ్రా రావడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళ రోడ్స్ వరకు వాళ్ళు తీసుకొని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మా ప్లాట్స్లో మేము ఐడెంటిఫై చేసుకొని పీస్ఫుల్గా మా ప్రాపర్టీ మేము ఎంజాయ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకని మేము హైడ్రాని అప్రోచ్ అయ్యాం. శ్రీధర్ రావు మొత్తం ఎన్ని ఫ్లాట్లు కొన్నారు, ఎన్ని రోడ్లను కబ్జా చేస్తారు? మాకున్నది మొత్తం 162 ప్లాట్స్ అమ్మ. దీంట్లో 120 ప్లాట్స్ దగ్గరగా ఒక 2-3 ప్లాట్స్ అటు ఇటుగా, నేను ఎగ్జాక్ట్గా ఇదని నేను డిఫైన్ చేయట్లేదు, 120 ప్లాట్స్ దాకా ఆయన కొన్నారు. ఒక 42-43 ప్లాట్స్ స్టిల్ ప్లాట్ ఓనర్స్ చేతిలోనే ఉన్నాయి. మీరు చూడొచ్చు, అది అఫిషియల్గా ఒక కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ ఒక బిల్డింగ్ ప్లాట్ నెంబర్ 28లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇవి 5 ప్లాట్లు తప్పించి మిగతాయి మేము ఇండివిజువల్గా ప్లాట్ ఓనర్స్కి మేము ఐడెంటిఫై చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము కనీసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే పరిస్థితి మాకు ఈరోజు లేదు. కాబట్టి ఇది వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి ప్రతి ఫ్యామిలీ దే వుడ్ లైక్ టు ఎంజాయ్ దే ప్రాపర్టీ. ఆ విషయంగా మేము ఈ ఎక్సర్సైజు హైడ్రాని రిక్వెస్ట్ చేయడం మీద ఎక్సర్సైజ్ వాళ్ళు చేస్తున్నారు. దీని మీద బోల్డెన్ కేసులు హైదరాబాద్ హైకోర్టులో నడుస్తున్నాయి. అవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్గా యాజ్ ఏ ప్లాట్ ఓనర్గా మాకు కొద్దిగా న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు రోడ్లు అయితే కంప్లీట్గా ఆక్యుపేషన్ చేసి నిర్మాణాలు చేపట్టారా? కొన్ని స్ట్రక్చర్స్ అన్ని స్ట్రక్చర్స్ అని నేను అనలేను, కానీ కొన్ని స్ట్రక్చర్స్ కొన్ని ప్లాట్స్ మీద నుంచి కొన్ని రోడ్ల మీద ఈ కొన్ని స్ట్రక్చర్స్ కూడా జరగటం జరిగింది. అందువల్లే హైదరాబాద్ దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. దాంతో అవన్నీ కూడా రోడ్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే రోడ్డు డిస్టర్బ్ అయినాయో వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది ఈవెన్ June 17th కూడా ఒకసారి జరిగింది ఈ ఎక్సర్సైజ్. అది మోస్ట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసినట్లేదు ఆ రోజు. ఈ రోజు దాన్ని వాళ్ళు ఐ థింక్ దే ఆర్ టేకింగ్ యాజ్ ఏ సీరియస్ థింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్. దీని ద్వారా మా ప్లాట్ ఓనర్స్ అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అయితే సంధ్యా కన్వెన్షన్లో దాదాపు 162 ఫ్లాట్లు ఉంటే 122 ఫ్లాట్ల వరకు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు కొన్నారు ఫ్లాట్ ఓనర్ల నుంచి. మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఆక్యుపై చేసి వాటిలో నిర్మాణాలు చేస్తున్నారు. కాబట్టి మేమంతా హైడ్రాని అప్రోచ్ అయ్యాం, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి అప్పుడు హైడ్రా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను మొత్తం తొలగిస్తుంది. ఇప్పుడు రోడ్లని ఐడెంటిఫై చేస్తే వెంటనే మా ఫ్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మేము మార్కింగ్ చేసుకుంటాము, ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఇలా ఎప్పుడైతే రోడ్లను మార్కింగ్ చేస్తారో అప్పుడు మా ఫ్లాట్లు మేము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పేసి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మూర్తి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, సంధ్యా కన్వెన్షన్.